గురుగారు, ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా తృతీయంలో రవి, పంచమంలో శుక్రుడు, లాభంలో రాహువు. శుభప్రదమైన యోగాలున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధించండి. మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పని మొదలుపెట్టబోయే ముందే 1-2 సార్లు ఆలోచించి సరైన మార్గంలో పనులు ప్రారంభించాలి. ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు వస్తాయి. అభివృద్ధి ఉంటుంది. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి. సత్ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. పెద్దల నుండి గౌరవం, గుర్తింపు ఉంటాయి. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ న్యాయం ఉంటుంది. నలుగురు గుర్తిస్తారు, ప్రశంసిస్తారు. ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. ప్రతిభతో ముందుకు సాగండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా నమ్మకంగా పనిచేయండి. వ్యాపారంలో మిత్రుల సహాయ సహకారాలు అవసరమవుతాయి. నూతన ప్రయోగాలు ఏవీ చేయవద్దు. నష్టాలు రాకుండా జాగ్రత్తగా పనిచేసి విజయాలు సాధించండి. ధనయోగం అనుకూలంగా ఉన్నది. పెట్టుబడుల విషయంలో మంచి జరుగుతుంది. ఇబ్బందులకు గురి కాకుండా ధర్మబద్ధంగా ముందుకు సాగండి. వారం ప్రారంభంలోనే మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్తోత్రం చేయండి. ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? కుజప్రీతిగా కందులు దానం చేస్తే శక్తి పెరుగుతుంది.